जनीयं प्रभातव्यकायं प्रकीर्तिप्रदायं भजे बालगात्रं भजेहं पवित्रम् భీకరంగా సాగుతున్న తరుణం శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణమాటం విన్న రావణుడు ఆవేశంతో ఊడిపోయిన ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదబిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం వృత్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం రమ్యతేజం గిరిచలనజరం కీర్తి పంచాదిభద్రం రాజయోగం సకల శుభనిధిం సర్వదేవానవేద్యం రాక్షసాంతం సకల దిశయసం నమామి భక్తహస్తం విశ్వచరహరణం వేద వేదాంతదీపం ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవదాసు ప్రకాశం కల్పవృక్షం వినిమయమకుటం మాయమాయా జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యం సిద్ధియోగం జన సదయం సకల విషయ Yeah.